కాలకర్ణి జాతక కథలోని ముఖ్య విషయం ఇదే. ఇది అనాథపిండికుడు, అతని స్నేహుడు కాలకర్ణి మధ్య ఉన్న స్నేహబంధాన్ని చెప్పే ఒక పాపులర్ బౌద్ధ జాతక కథ. అసలు రూపం కన్నా గుణం ఎంత గొప్పదో చెప్పే స్టోరీ అన్నమాట. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం నిష్కల్మషమైన స్నేహం. చూడండి, అనాథపిండికుడు చాలా పెద్ద ధనవంతుడు, కాని అతని చిన్ననాటి ఫ్రెండ్ కాలకర్ణి మాత్రం పేదవాడు, చూడ్డానికి కూడా అస్సలు బాగోడు. అయినా సరే అనాథపిండికుడు అతని మంచి మనసుకే విలువిచ్చాడు. అందరూ కాలకర్ణిని ఒక అపశకునం అని అన్నా కూడా తన స్నేహుడిని మాత్రం వదిలిపెట్టలేదు. ఇక రెండోది, కాలకర్ణి చూపిన సమయస్ఫూర్తి. ఒకసారి అనాథపిండికుడు ఊళ్ళో లేడు. అదే అదనుగా దొంగలు ఇంటిని దోచుకోవడానికి వచ్చారు. అప్పుడు కాలకర్ణి ఏం చేశాడో తెలుసా? వెంటనే మేల్కొని పనివాళ్లని లేపి పెద్దగా శంఖాలు ఊదిస్తూ తప్పెట్లు కొట్టిస్తూ ఇంట్లో చాలామంది ఉన్నారనే భ్రమ కల్పించాడు. ఆ సౌండ్ విని దొంగలు భ్రయంతో పారిపోయారు. అలా తన ఫ్రెండ్ ఆస్తిని కాపాడాడు. ఇక చివరిగా ఈ కథ చెప్పే అసలు పాయింట్, రూపం కంటే గుణమే గొప్పది అని. అనాథపిండికుడు తిరిగి వచ్చాక జరిగింది తెలిసి చాలా సంతోషించాడు. అప్పుడు తన స్నేహుడిని విమర్శించిన వాళ్లందరికీ ఒక్కటే చెప్పాడు: మనిషి ఆకారం, డబ్బు ముఖ్యం కాదు, వాళ్ల మనసు, సమయస్ఫూర్తి ముఖ్యమని గట్టిగా చెప్పాడు. అందుకే ఈ కథ చెప్పే నీతి ఒక్కటే: కష్టకాలంలో మనవెంట నిలిచేవాడే నిజమైన మిత్రుడు.